తరచూ మూత్రం వస్తుందా? ఈ చిట్కాలతో తగ్గించుకోండి. రాత్రులు మూత్రం వచ్చేవారు మీ కాళ్ళను కొద్దిగా ఎత్తులో ఉంచి పడుకోండి. దీనివల్ల ఫ్లూయిడ్స్ తిరిగి రక్తంలో చేరి మూత్రం ఉత్పత్తి తగ్గుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువగా వస్తుంది. రాత్రులు కూడా మూత్రం వెళ్తుంటారు. దీనివల్ల నిద్రలేమితో పాటు అనేక సమస్యలు వస్తాయి. ఈ మూత్రం రావడాన్ని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. సాయంత్రం లేదా పడుకునే ముందు లిక్విడ్స్ తీసుకోవడం తగ్గించండి, ముఖ్యంగా పడుకునే సమయంలో. తద్వారా మూత్రం తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే మూత్రం ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. కాఫీ, టీ మరియు కూల్ డ్రింక్స్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు బాడీని తొందరగా డిహైడ్రేట్ చేస్తాయి. దీంతో దాహం ఎక్కువగా అవుతుంది. వాటర్ ఎక్కువగా తాగుతారు, మూత్రం కూడా ఎక్కువ అవుతుంది. అందుకే డ్రింక్స్ తగ్గించుకోవడం మంచిది. అధిక బరువు వల్ల పిత్తాశయంలో ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మూత్రం తరచుగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే బరువు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. వ్యాయామం చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మూత్ర ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండవు. అందుకే రోజు కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. పెల్విక్ ఏరియా ఆరోగ్యంగా ఉండే యోగాలు కూడా చేయడం మంచిది. పిత్తాశయం కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే ఈ మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అరటిపండ్లు, గుమ్మడి గింజలు, కాలే, పాలకూర, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం మంచిది.